హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఆనియన్స్ మిర్చి ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇది హోటల్ స్టైల్లో పూరీ కర్రీ. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఎగిపోయిన ఉల్లిపాయ పసుపు వేసేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం. ఇది హోటల్ స్టైల్ అన్నమాట. ఇది ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకున్నాం. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు మనం కలపెట్టుకున్నాం. ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. మిక్సీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ కనిపిస్తున్నాయి చూడండి, అలా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మిగతాది ఇంకేమేమి కావాలో చూద్దాం. ఇది ఉడికేలోపు మనం ఏం కావాలో చూద్దాం. మనం బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టేసుకుని చెక్కు తీసాను. కొంచెం 2 స్పూన్లు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టుకొని. ఇప్పుడు మనం ఆనియన్స్ బాగా ఉడికిపోయింది. ఉప్పు పసుపు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం బొంబాయి రవ్వ వేసుకుందాం, ఎందుకంటే థిక్నెస్ కోసం టేస్ట్ బాగుంటుంది. శనగపిండి కూడా వేసుకోవచ్చు. హోటల్ స్టైల్ అంటే శనగపిండి వేస్తారు, మేమైతే శనగపిండి వేయము. చూసారు కదా. ఇప్పుడు మనం ఆలుగడ్డలని ఇట్లా ఉడకపెట్టేసి పొలుసుకుని ఇట్లా కలిపేసుకుని పెట్టుకున్నాం. వాటర్ మాత్రం ఎక్కువ కర్రీ వండుకున్నప్పుడు ఇలా కిలో ఉల్లిపాయలు అయితే 1 లీటర్ నీళ్ళు పడుతుంది. ఇప్పుడు మనం ఆలు వేసుకున్నాం. ఇప్పుడు ఆలు వేసేసాము. కర్రీ రెడీ అయిపోయింది. ఇలా తిప్పేసుకుని ఉప్పు సరిపోయింది లేదా చూసుకోవటం. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం సరిపోతుంది. ఇంకోటి మనం కూర కావాల్సిన వరకు తీసుకుని కొంచెం పాలు కలుపుకుంటే రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.